అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరిలో సమగ్ర కలుపు నివారణ పద్ధతులు, జామలో పండు ఈగ, నులిపురుగులు, వేరుకుళ్ళు నివారణ, వర్షాకాలంలో గేదెల్లో వచ్చే వ్యాధులు ముందు జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న ప్రధాన ఆహార పంటైన వరి సాగులో రైతులు వారి వారి అనుకూలతలను బట్టి నారు పెంచి నాట్లు వేయటం, పొడిదుక్కులో నేరుగా విత్తటం, దమ్ములో విత్తటం, యంత్రాలతో నాట్లు, ఇలా పలు విధానాలను ఆచరిస్తున్నారు. అయితే వరి పంటను ఏ విధానంలో సాగు చేసినా పంటకు కలుపు సమస్య తప్పనిసరిగా ఉంటుంది. పంట చేలో నిల్వ ఉండే నీటికి కలుపు మొక్కలు పెరిగి పంటకు అందించే పోషకాలకు పోటీ పడుతూ పంటను ఎదగనివ్వవు. ఇలాంటి పరిస్థితుల్లో పంట విత్తిన 30 రోజులలోపే కలుపు నివారణ చేసుకోవాలంటూ వరిలో కలుపు నివారణ గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరావు. విజయనగరం జిల్లాలో వరిని వివిధ పద్ధతుల్లో సాగు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా వరిని యథ పద్ధతిలో చేసినప్పుడు పొడి దుక్కులో చిన్న ఎల్లిపొదల్లో విత్తనాలు వేయడం ఒకటి, 2 దమ్ము చేసి డ్రమ్ సీడర్లో వేయడం ఒకటి, అలాగే చాలామంది రైతు సోదరులు నారు పోసి నాట్లు వేసే పద్ధతి, ఇలా 3 పద్ధతుల్లో మనం సాగు చేయడం జరుగుతుంది. యథ పద్ధతిలో సాగు చేసినప్పుడు కలుపు యాజమాన్యం అనేది చాలా జాగ్రత్తగా చేపట్టాలి, లేకపోతే కలుపు ఉధృతరం అయిపోయి బాగా ఎక్కువకి అంటే కలుపుకి ఎక్కువ మోతాదులో మనం ఖర్చు చేసి నికర లాభం తగ్గిపోయినట్టుగా గమనించడం జరుగుతుంది. కాబట్టి అలాగే చేను దిగుబడి కూడా బాగా తగ్గిపోతుంది. కాబట్టి కలుపు యాజమాన్యం అనేది సరిగా చేపట్టాలి. యథ పద్ధతిలో చూసినట్టుగైతే సీడ్ డ్రిల్ ద్వారా వేసే పొడి యథ విధానంలో కలుపు యాజమాన్యం ఎలా చేపట్టాలో మనం చూసినట్లయితే పదును ఉండేటట్టుగా అయితే విత్తనాలు వేసిన 2వ రోజే మనం కలుపు మందులు పిచికారీ చేసుకోవాలి. లేదా మన విత్తనాలని పొడి బెడ్డల్లో మనం వేసినట్టుగైతే మనం పదును పెట్టిన తర్వాత కానీ లేదా వర్షం పడిన తర్వాత కానీ ఈ కలుపు మందులు పిచికారీ చేసుకోవాలి. పైరిజోస్ సల్ఫరాన్ ఇథైల్ అనే మందుని మనం 80 నుంచి 120 గ్రాముల మందుని 200 లీటర్ నీటిలో కలుపుకొని విత్తనాలు వేసిన మరుసటి రోజునే మనం పిచికారీ చేసుకోవాలి. ఈ మందుల వల్ల మరి వరి మొక్కకి ఏమీ హాని జరగదు. పెండిమిథైల్ అనే మందు కూడా మనకు అందుబాటులో ఉంది. 800 మిల్లీలీటర్ నుంచి 1000 మిల్లీలీటర్ అనే మందుని మనం ఒక 200 లీటర్ నీటిలో కలుపుకొని విత్తనాలు వేసిన మరుసటి రోజు పదును చూసుకొని మనం పిచికారీ చేసుకోవాలి. కలుపు మందు మనం పొలంలో పిచికారీ చేసినప్పుడు వెనక్కి నడుచుకుంటూ పిచికారీ చేయాలి. ఎందుకంటే మనం పిచికారీ చేసి మందుని మళ్ళీ మనం తొక్కకూడదు. ఒకవేళ తొక్కేసామంటే మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ మన కాలుతో పాటు ఆ మందు బయటకు వచ్చేసి కలుపు పుట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కలుపు మందుని మాత్రం వెనక్కి నడుచుకుంటూ పిచికారీ చేసుకోవాలి. ఉడుపు చేసినప్పుడు కూడా మనం గమనించినట్లయితే 2 నుంచి 3 రోజుల్లో లేదా 5 రోజుల లోపల ఈ పైరిజోల్ సల్ఫరాన్ కలుపు మందుని 1/2 లీటర్ నీటిలో కలుపుకొని 20 కేజీల ఇసుకలో కలుపుకొని పొలంలో సమానంగా పలచని నీరు ఉంచుకొని జల్లుకోవాలి. ఒకవేళ ఈ మందు అందుబాటులో లేకపోతే
ప్రిట్లాక్లోర్ అయితే మనకు 600 మిల్లీలీటర్లు, అదే బుటాక్లోర్ అయితే 800 మిల్లీలీటర్ నుంచి 1000 మిల్లీలీటర్ల మందుని తీసుకొని మనం 20 కేజీలు ఇసుకలో కలుపుకొని పొలంలో సమానంగా జల్లుకున్నట్టయితే కలుపును సమర్థవంతంగా నివారిస్తుంది. అలాగే ఇటీవల కాలంలో లాండెక్స్ పవర్ అని కూడా మందు మనకి అందుబాటులోకి వచ్చింది. ఈ లాండెక్స్ పవర్ అయితే మనకు 4 కిలోలు గుళికల రూపంలో అందుబాటులో ఉంటుంది కాబట్టి 10 నుంచి 15 కేజీలు ఇసుకలో కలుపుకొని పొలం అంతా మనం పలచని నీటిలో మనం సమానంగా ఎదజల్లుకున్నట్టుగైతే బాగా పనిచేస్తున్నట్లుగా గమనించడం జరిగింది. ఈ 3 పద్ధతుల్లో ఏదైనా కానీ సీడ్లతో వేసే అద కానీ, అలాగే డ్రమ్ సీడర్లో వేసే అద కానీ, ఉడిచిన వరి చేల్లో కానీ ఏ పద్ధతిలో అయినా 15 నుంచి 20 రోజుల తర్వాత కలుపు కానీ ఉన్నట్లుగా గమనించినట్లయితే మళ్ళీ మనం కలుపు మందులు పిచికారీ చేసి కలుపు యాజమాన్యం చేయొచ్చు. అయితే మన పొలంలో ఈ కలుపు మొక్కల తాలూకా దశని మనం సరైన సమయంలో గుర్తించాలి. ఎందుకంటే 2 నుంచి 4 ఆకులు కలుపు మొక్కలు దశలో ఉన్నట్లయితే మన ఈ కలుపు మందులు బాగా పనిచేస్తాయి. తుంగ కానీ లేదా వెడల్పాటి మొక్కలు ఉండేటప్పుడు ఆ బిస్పైర్బ్యాక్ సోడియం 80 నుంచి 100 మిల్లీలీటర్లు, దాంతో పాటుగా మనం ఈ ఆల్మిక్స్ 8 గ్రాముల మందును కలిపి మనం 200 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే కలుపు మొక్కల్ని మనం నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఊదా కూడా ఉన్నట్టుగా గమనించినట్లయితే పెనాక్సిలాము, దాంతోపాటు సైలోపాపిల్ బుటైల్ అనే మందుతో కాంబినేషన్లో వివాయా రెపివాక్స్ అని మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఇది 800 నుంచి 900 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే వెడల్పాటి కూర మొక్కలు, అలాగే మన గడ్డి మొక్కలు, అలాగే తుంగ, అలాగే మన ఊద కూడా మనం నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇలాగా మనం ఈ కలుపు మందులు వాడుకొని కలుపు యాజమాన్యం చేసినట్టుగైతే మన కలుపు ఉధృతిని బాగా తగ్గించుకొని ముందు మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. వర్షాకాలం అంటే వ్యాధుల కాలం. ఈ కాలంలో ఉండే చిత్తడివాన, చిరుజల్లులు పలు రకాల రోగాల వ్యాప్తికి కారణమవుతాయి. కలుషిత నీరు, ముసురుతున్న ఈగలు, కొత్తగా మొలిచే పచ్చిక అన్నీ కలిసి అనారోగ్యానికి గురిచేస్తాయి. పాడి పశువుల్లో గాలికుంటు, గొంతువాపు, జబ్బవాపు వంటివి ఈ కాలంలో వ్యాప్తి చెంది ఒక్కోసారి మరణాలకు దారితీస్తాయి. వేలల్లో ఖర్చు చేసి పెంచి పోషించిన పాడి పశువులు రోగాలకు గురై చనిపోతే రైతుకు మిగిలేది నష్టాలే. జబ్బు చేశాక వేల రూపాయలు ఖర్చు చేయడం కంటే రాకముందే ముందు జాగ్రత్తగా టీకాలు వేయిస్తే చాలా రకాల వ్యాధులను నివారించవచ్చు. వర్షాకాలంలో గేదెల్లో వ్యాపించే గాలికుంటు, గొంతువాపు, జబ్బవాపు వ్యాధుల లక్షణాలు, నివారణ గురించి సూచనలు ఇస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె ఆనందరావు. వర్షాకాలంలో పశువుల్లో వస్తున్నటువంటి వ్యాధులు, నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వర్షాకాలంలో గేదె పశువుల్లో ఈ గొంతువాపు వ్యాధి అనేది వస్తుంది. యుక్త వయసులో ఉండి బలిష్టంగా ఉన్నటువంటి పశువులు 6 నెలల నుంచి 2.5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ యొక్క పశువుల్లో ఈ వ్యాధి కనిపిస్తుంది. ఈ వ్యాధి ముఖ్యంగా పాచురెల్లా మల్టోసిడా అనేటటువంటి ఒక బైపోలార్ బ్యాక్టీరియల్ ఆర్గానిజం వలన ఈ వ్యాధి అనేది ఈ యొక్క గేదె పశువుల్లో మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకటం వలన శ్వాస సంబంధమైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి. గొంతు భాగం అంతా కూడా వాపు కనిపిస్తుంది కాబట్టి దీన్ని గొంతువాపు వ్యాధి అంటారు. ఆ వాపుపై మనము చేయి పెట్టినట్లయితే ఈ యొక్క విపరీతమైనటువంటి నొప్పి కలుగుతుంది. నొప్పి తగ్గిన తర్వాత ఆ వాపు గట్టిపడడం అనేది మనము గమనించవచ్చు. పశువులు శ్వాస పీల్చుకోవడము కష్టంగా ఉండి చనిపోయేటటువంటి ప్రమాదము ఉంది. ఈ గొంతువాపు వ్యాధి సోకినటువంటి పశువులు తినేటటువంటి గడ్డిని కానీ, తాగేటటువంటి నీటిని కానీ, తినేటటువంటి దానాను కానీ వేరే పశువులు తిన్నట్లయితే ఈ వ్యాధి సంభవించే ప్రమాదం ఉంది. అందువలన ఈ యొక్క వ్యాధి సోకినటువంటి పశువుల్ని వెంటనే గమనించి ఎక్కువ ఉష్ణోగ్రత 104 నుంచి 106 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి జ్వరం వచ్చిన వెంటనే పశువుల్ని ఆరోగ్యకరమైనటువంటి మంద నుంచి వేరు చేసి వాటికి వైద్యం జరిపించిన తర్వాత మనము మళ్ళీ 21 రోజుల తర్వాత మనం మందలో కలపాలి. ముఖ్యంగా ఈ వ్యాధి సల్ఫాడిమిడిన్ 33% సొల్యూషన్ కానీ కండకి ఎక్కించినట్లయితే ఈ వ్యాధి తగ్గించవచ్చు. లేదా స్టెప్టోపెన్సిలిన్ వంటి మందులు ఇచ్చి కూడా ఈ వ్యాధి
తగ్గించవచ్చు. దాంతోపాటు సపోర్టివ్ థెరపీగా ఒక బి కాంప్లెక్స్ ఇంజెక్షను, అదేవిధంగా నొప్పి తగ్గడానికి ఒక ఎనల్సిక్ ఇంజెక్షన్ కానీ కంటిన్యూస్గా 5 రోజులు కానీ ఇచ్చినట్లయితే ఈ వ్యాధి నుంచి మనం కాపాడుకునవచ్చును. కానీ ఈ వ్యాధి రాకుండా రైతు సోదరులు తొలకరి వర్షాలు పడిన వెంటనే టీకాలు కానీ వేసుకున్నట్లయితే ఈ వ్యాధి బారి నుండి గేదె పశువులను మనము కాపాడుకునవచ్చును. రెండవ వ్యాధి జబ్బవాపు వ్యాధి. ఇది ఎక్కువగా ఆల పశువుల్లో కనిపిస్తుంది, గేదె పశువుల్లో చాలా తక్కువగా కనిపిస్తుంది. వెనక కాళ్ళు హిప్ రీజియన్ నుంచి మనకు ఈ వ్యాధి సోకినటువంటి పశువుల్లో వాపు కనిపిస్తుంది, పెద్దగా వాపు వస్తుంది. ముఖ్యంగా బలిష్టమైనటువంటివి 6 నెలల నుంచి 2 సంవత్సరాల వయసులో 2.5 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి దూడల్లో ఈ యొక్క వ్యాధి మనము చూడవచ్చు. ఈ యొక్క వ్యాధి సోకినటువంటి పశువుల్లో వెనక భాగము వాపు ఉండి తర్వాత నడవటము చాలా కష్టం ఉంటుంది, తర్వాత కడుపు కూడా పొంగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వాపుపై మనము చెయ్యి వేసి చూసినట్లయితే ఎంపిసిమేటస్ కండిషన్ అంటారు, దాన్ని క్రిప్టేటింగ్ సౌండ్స్ అంటారు. అంటే మనం ఉల్లిపొర కాగితం మీద చెయ్యి వేస్తే ఎటువంటి శబ్దాలు వస్తాయో అటువంటి శబ్దము వస్తుందంటే దీన్ని గ్యాసు మజిల్లో ఎక్యుములేట్ అవ్వడం వలన ఈ యొక్క లక్షణం మనకు కనిపిస్తుంది. ఇటువంటి లక్షణాలు కనిపించినటువంటి వెంటనే పశు వైద్యుని సంప్రదించి పెన్సిలిన్ మందులు వాడుకున్నట్లయితే వ్యాధి బారి నుంచి మనం కాపాడుకునవచ్చును. ఈ వ్యాధి నివారణకు కూడా యొక్క పశుసంవర్ధక శాఖ తొలకరి వర్షాల ముందు టీకాల కార్యక్రమం అనేది గ్రామాల్లో చేపడుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ 2 జబ్బులకు కలిపి ఒకే టీకా ఉంటుంది కాబట్టి ఆ టీకాను వేసుకున్నట్లయితే ఈ 2 వ్యాధుల నుంచి మనము పశువుల్ని కాపాడుకునవచ్చును. ఇక మూడవ వ్యాధి గాలికుంటు వ్యాధి. ఈ గాలికుంటు వ్యాధి ముఖ్యంగా ఈ పికార్నా వైరస్ అనేటటువంటి వైరస్ వలన కలిగేటటువంటి వ్యాధి. ఇది గాలిలో 120 కిలోమీటర్ల వేగంతో వ్యాప్తి చెందుతుంది. అంటే ఒక ఊర్లో ఒక పశువుకు వచ్చిన క్షణాల్లో వేరే పశువుకి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని కంటేజియస్ డిసీజ్ అంటారు. ఈ వ్యాధి రావటం వలన మరణాలు సంభవించవు, కానీ పశువుల్లో ఉత్పాదక శక్తి అనేది గణనీయంగా తగ్గిపోతుంది. చిన్న దూడలకు వచ్చినట్లయితే అవి చనిపోయే ప్రమాదము ఉంది. ఈ యొక్క వ్యాధి లక్షణం ఏంటంటే మొదట తీవ్రమైనటువంటి జ్వరం ఉంటుంది, తర్వాత నోటి నుంచి సొంగ కారుతూనే ఉంటుంది, తర్వాత నోట్లో పుండ్లు ఏర్పడడం అనేది జరుగుతుంది, తర్వాత డెక్కల మధ్యన పుండ్లు ఏర్పడడం అనేది జరుగుతుంది. అంటే పశువులు నడవడానికి కష్టంగా ఉంటుంది, తినడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఇటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే మనం గాలికుంటు వ్యాధిగా పరిగణించి వెంటనే పశు వైద్యుని సంప్రదించి ఈ వ్యాధి ఫర్దర్ స్ప్రెడ్ అవ్వకుండా మనము చక్కగా వైద్యము చేపట్టాలి. ఆరోగ్యకరమైనటువంటి మంద నుంచి ఈ యొక్క పశువును వేరు చేసి చికిత్స చేసుకున్నట్లయితే ఈ వ్యాధి తగ్గుతుంది. ముఖ్యంగా నోట్లోన అంటే నాలుగు పైన పెదవుల పైన ఈ పుళ్ళు ఏర్పడడం వలన మనం అటువంటి పరిస్థితులు ఉండేటప్పుడు మనం దీనికి దానా కానీ పచ్చగడ్డి కానీ ఎండుగడ్డి కానీ వేయకుండా బెల్లంతో కలిపినటువంటి నూకల జావ కొన్ని రోజులు త్రాగించాలి. అదేవిధంగా నాలుగుపై ఈ బోరోగ్లిజరిన్ పేస్ట్ వంటివి మనము పూచినట్లయితే వాటికి నొప్పి ఎక్కువగా ఉండకుండా ఉంటుంది. అందువలన ఈ యొక్క వ్యాధి సోకినటువంటి పశువులకు సరైనటువంటి వైద్య చికిత్స చేసిన తర్వాత మళ్ళీ 21 రోజుల తర్వాత మనము మందులో కలపాలి. ఈ వ్యాధి కూడా రాకుండా ప్రభుత్వము టీకాలు ఇస్తుంది. ఇవి కూడా సంవత్సరానికి 2 సార్లు 6 నెలలకు ఒకసారి ఈ గాలికుంటు వ్యాధి టీకాలు వేసుకున్నట్లయితే పాడి పశువుల్ని ఈ వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు. మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్న చందంగా మారింది నేటి జామకాయ పరిస్థితి. సాధారణ జామకాయలతో పాటు కిలో 100 రూపాయల వరకు ధర పలికే తైవాన్ జామకాయలు కూడా నేడు అందుబాటులో ఉన్నాయి. ఇంతటి ధరని వెచ్చించి కొని తీరా కాయను కోసి చూస్తే లోపల లుకలుకమంటూ పండు ఈగ పురుగులు కనిపిస్తూ కాయను పనికి రాకుండా చేస్తున్నాయి. పండు ఈగ వల్ల కాయ దిగుబడి నాణ్యత దెబ్బతింటోంది. చాప కింద నీరులా దీని నష్టం వ్యాపిస్తోంది. పండు ఈగతో పాటు జామలో నులిపురుగులు, వేరుకుళ్ళు సమస్య కూడా ఇటీవల ఎక్కువైంది. జామలో కనిపిస్తున్న ఈ చీడపీడల నివారణ గురించి సూచనలిస్తున్నారు
జహీరాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త స్నేహలత. జామ పంటలో చీడపీడలు కూడా ఆశించి రైతులకు కొంతవరకు నష్టం చేకూరుస్తున్నాయి అన్నమాట. ముందుగా పండు ఈగను చూసుకుంటే ఇది పండు పక్వ దశ లో ఉన్నప్పుడు ఈ రెక్కల పురుగు దానిపైన గుడ్లు పెడతా ఉంటుంది. దాని నుంచి వచ్చిన పిల్ల పురుగులు పండు లోపలికి చొచ్చుకుపోయి దాంట్లో ఉన్న గుజ్జును మొత్తం తినేస్తూ ఉంటుంది. తర్వాత విత్తనాన్ని కూడా తింటూ ఉంటుంది. పండు పైన ఏదైతే రంధ్రం చేస్తుందో దాంట్లో నుంచి కొన్ని శిలీంధ్రాలు అనేవి వ్యాప్తించి పండు మొత్తం కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. పండు రాలిపోతూ ఉంటుంది. సో ఈ రాలిపోయిన పండ్ల నుంచి మనకి పిల్ల పురుగులు ఏవైతే ఉంటాయో అవి వాటి కోశస్థ దశ అనేది మట్టిలో చేస్తూ ఉంటాయి. సో ఈ మట్టిలో అంటే ఈ కోశస్థ దశ నుంచి వచ్చిన కొత్త రెక్కల పురుగులు మళ్ళీ ఎప్పుడైతే మళ్ళా నెక్స్ట్ వచ్చే కొత్త పండ్లు ఉంటాయో వాటిపైన మళ్ళీ గుడ్లు పెట్టడం, తర్వాత దీని జీవన చక్రాన్ని అట్లా సాగిస్తూ ఉంటుంది అన్నమాట. సో దీనికి మనం చేయాల్సిన పద్ధతులు ఏంటంటే ముందుగానే అంటే వర్షాకాలం స్టార్ట్ అవుతున్నప్పుడు మనకి ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అని బయట దొరుకుతూ ఉంటాయి. సో ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ని 25 నుంచి 30 ఎకరానికి అక్కడక్కడ అమర్చుకోవాలి. సో దీంట్లో ఉన్న ఎరకి ఈ రెక్కల పురుగులు అనేవి ఆకర్షితమై దాంట్లో పడడం వల్ల పురుగుల ఉద్రిక్తత అనేది అక్కడ కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ కింద పడిన పండ్లు ఏవైతే ఉన్నాయో అవి వేరేసి కాల్చివేయాలన్నమాట. తర్వాత ఏంటంటే మనము నీమ్ కేక్ అనేది ఒక చెట్టుకి 10 నుంచి 15 కేజీలు అక్కడ అంటే చెట్టు మొదల్లో వేసుకున్నట్లయితే వీటి కోశస్థ దశని కూడా మనం అరికట్టుకోవచ్చు అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే ఈ వర్షాకాలంలో ఎక్కువగా మనకి వేరు తెగుళ్ళు ఒకటి నులి పురుగులు అనేది ఎక్కువగా వ్యాప్తిస్తూ ఉంటాయి. సో ఈ నులి పురుగులు మనం పంట వేసుకున్నాక 5 నుంచి 6 నెలల వరకు అసలు మనకి ఈ పురుగు వచ్చిందని కూడా మనకు తెలియదు అనమాట. ఎందుకనంటే మొక్క చాలా బాగా ఎదుగుదల పైకి బాగా కనబడుతుంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఈ నులి పురుగులు కానీ వేరుకుళ్ళు వచ్చిన తర్వాత మా మొక్కకి పోషకాలు తర్వాత నీరు అందవన్నమాట. అందక చెట్టు మొత్తం ఎండిపోవడం, తర్వాత ఆకులు పచ్చగా రాలిపోవడం, గిడసబారిపోతూ ఉంటుంది అనమాట. ముందుగా మనకి ఈ నులి పురుగులు ఏంటంటే నర్సరీలో ఎంచుకున్న చెట్ల ద్వారా వ్యాప్తిస్తూ ఉంటుంది. తర్వాత దాంట్లో మట్టి ద్వారా వ్యాప్తిస్తూ ఉంటుంది. ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతంకి మనం తీసుకొచ్చినప్పుడు వ్యాప్తిస్తూ ఉంటాయి అన్నమాట. సో దీనికి మనము ఎట్లా అంటే పంట వేసుకోవాలి అని అనుకున్నప్పుడు 3 నుంచి 4 సంవత్సరాల ముందే దీంట్లో పచ్చి రొట్టె పైర్లు వేసుకొని భూమిలో దున్నివేయాలి. సో అప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా భూమికి మంచిగా యాడ్ అయ్యి తర్వాత పంటకి మంచిగా అందిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత బంతి సాగు, వెల్లుల్లి, ఉల్లి సాగు ఇవి చేయడం వల్ల నులి పురుగుల ఉద్రిక్తత అనేది తగ్గిపోతూ ఉంటుంది. 4 సంవత్సరాల తర్వాత మనం జామ సాగు చేయాలనుకున్నప్పుడు మనం మొక్క ఎంచుకోవడం అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ టెస్ట్ ఎలా చేస్తామనంటే మనము అంటే నర్సరీలో మొక్కలని వాటికి ఉన్న మట్టిని దులిపేసి నీళ్ళల్లో వీటి వేర్లని కడిగేసేసి చూడాలి. దాంట్లో గనక బుడిపళ్ళు కనబడకపోతే, వేరు కుళ్ళు అనేది లేకపోతే, అంటే వేర్లు అనేవి నల్లగా కనబడకపోతే అలాంటి మొక్కల్ని అంటే మంచి హెల్దీ ఉన్న మొక్కల్ని మనం చూస్ చేసుకోవాలి. నాటే ముందు ఎలాగో రైతు ఎరువులు వాడుతూ ఉంటారు. అంటే ఎరువులు ఎలా అంటే మనం 1 టన్ను పశువుల ఎరువు తీసుకొని దాంట్లో 4 కేజీల పెసిలోమైసిస్ అనమాట. ఇదేంటంటే మనకి నులి పురుగుని అరికట్టే బయోనిమాటిసైడ్ అని అంటాం. దాంట్లోనే 4 కేజీల ట్రైకోడర్మా, ఇది బయోఫంగిసైడ్ అని అంటాం. దీంట్లోనే 4 కేజీల సూడోమోనాస్, ఇది మనకి ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ బ్యాక్టీరియా అని అంటాం. ఎందుకంటే మొక్క ఎదుగుదల తర్వాత దిగుబడులు కూడా మనకు మంచిగా రావాలి కాబట్టి మిక్స్ చేసేసుకొని 20 రోజుల పాటు పెట్టేయాలి. 20 రోజుల తర్వాత మనకి బూడిదలాగా, తెల్ల బూడిదలాగా ఏర్పడుతూ ఉంటుంది ఆ ఎరువు పైన. సో ఇదంతా మిక్స్ చేసేసుకొని నాటేటప్పుడు ఈ చెట్టు చుట్టూ ఒక 10 కేజీలు వేసుకున్నట్లయితే మనము 4 నుంచి 5 నెలల వరకు ఈ నులి పురుగులను కావచ్చు, తర్వాత వేరుకుళ్ళను కావచ్చు ఉద్రిక్తత తగ్గించుకోవచ్చు అనమాట. నాటిన తర్వాత మనకి మొక్క ఎండుకుపోవడం అనేది అలా కూడా ఏమన్నా అబ్జర్వ్ చేస్తే ఆ ఎండిపోయిన మొక్కని తీసేసి దూరంగా పడేయడం ఆర్ కాల్చివేయడం అనేది చెయ్యాలి. ఆ తర్వాత ఏంటంటే అక్కడ ఒక కేజీ ట్రైకోడర్మాని తీసుకొని అది ఒక 50 లీటర్ నీటిలో కలిపేసి ఆ తీసివేసిన చెట్టు దగ్గర గుంతల్లో డ్రెంచింగ్ లాగా చేయాలన్నమాట. ఇలా చేస్తూ రైతులు మంచి పద్ధతులు పాటిస్తూ ముందు నుండే మంచి దిగుబడులు సాధిస్తారని కోరుకుంటున్నాను. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జేకిసాన్లో చూద్దాం. పత్తి సాగులో రైతులు సాధారణంగా సాలు పద్ధతిని ఆచరిస్తూ ఉంటారు.
అయితే ఈ విధానంలో వర్షాలకు పంట అధికంగా దెబ్బతినడం, కలుపు తీతలకు సమస్యగా మారడం వంటివి సర్వసాధారణంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అధిక సాంద్ర విధానంలో బోదెసాళ్ల పద్ధతిని శాస్త్రవేత్తలు పరిచయం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులు గత ఏడాది నుంచి పత్తిలో బోదెసాళ్ల పద్ధతిని ఆచరిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. సాల్ పత్తి వేసేది ఇన్ని సంవత్సరాలు, అప్పుడు జాలు పడేది, గడ్డి బాగా పెరిగేది, మందు కొట్టడానికి కానీ రూపటానికి దున్నటానికి బాగా ప్రాబ్లం అయ్యేది. ఇప్పుడు భోజ పత్తి వేస్తున్నాం, ఇప్పుడైతే మంచిగా గడ్డి కలవటానికి, రొప్పటానికి, దున్నటానికి అన్నిటికీ ట్రాక్టర్ నడుస్తుంది. మందు కూడా కొట్టుకునడానికి మంచి సేఫ్ సైడ్ ఉంది. ఇప్పుడు ఇది సాల్ పత్తికి భోజ పత్తికి 2 క్వింటల్ రిప్నెస్ వస్తుంది. ఇది మంచిగా వస్తుంది మాకు పంట. ఇప్పుడు దీనికి జాలు పడది, ఏం పడది, 42 ఇంచుల భోజ ఇది. ఇంట్లో ట్రాక్టర్ తిరుగుతుంది. వర్షం కొట్టకపోతే రొప్పుకునుడు, దున్నుకునుడు మనకు అన్ని విధాల సౌకర్యం ఉంటుంది ఈ ట్రాక్టర్ తోటి. నేను కౌలు రైతు, ఫస్ట్ 4 ఎకరాలు చేసేది, అక్కడ నుంచి 4, 6, 10 ఇట్లా పెంచుకుంటూ ఇప్పుడు 35 ఎకరాలు చేస్తాను నేను. 20 సంవత్సరాల కింద అప్పుడు సాల్ పత్తి అప్పుడు 7 క్వింటల్ 8 క్వింటల్ పండేది. ఇప్పుడు భోజ పత్తి కొంచెం ఇప్పుడు ఒక 2 క్వింటల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు అయితే వాస్తవంగా అయితే మంచిగానే ఉన్నది ఇప్పుడు వరకు. ఆదిలాబాద్ జిల్లాలో 1000 ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 830, నిర్మల్లో 650, కొమురంభీం జిల్లాలో 220 ఎకరాల్లో బోదెసాళ్లలో ఈ ఏడాది పత్తి సాగైంది. గతంలో ఇక్కడి రైతులు సాలు పద్ధతి, అచ్చు పద్ధతులను ఆచరించేవాళ్లని, ఈ విధానం పెద్దగా లాభసాటిగా లేని కారణంగా రైతులకు బోదెసాళ్ల పద్ధతిని పరిచయం చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మా మందమర్రి మండలంలో దాదాపు 600 నుంచి 700 ఎకరాలలో ఈ బోదెచాలు పద్ధతిలో పత్తిని అనేది ఈ సంవత్సరం వానాకాలానికి రైతులు సాగు చేసినారు. ఈ విధానంలో ముఖ్యంగా ఏంటంటే బోదెకు మధ్య దాదాపు 42 ఇంచుల ఎడాన్ని పెడుతున్నారు రైతులు. ఆ 42 ఇంచుల వ్యత్యాసం ఉండడం వలన ఏమంటే మనం అంతర్కృషి చేసుకోవడానికి పంటలో మనకు ఈజీగా ఉంటుంది. చాలా రోజుల వరకు కూడా ట్రాక్టర్ తోటి ఈ 2 బోదెల మధ్యలో ఉన్న స్థలంలో మనము చాలా సౌకర్యవంతంగా ఈ కలుపు నివారణ, అదేవిధంగా అంతర్కృషి వంటి యాజమాన్య చర్యలను కూడా రైతు తీసుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉండడమే కాకుండా ఈ 2 బోదెల మధ్యలో ఉన్న ఈ ఖాళీ స్థలంలో అంతర పంటలుగా పప్పు ధాన్యాలు కానీ ఇతరత్ర తక్కువ ఎత్తు కలిగిన పంటలు సాగు చేసుకున్నప్పుడు భూసారం పెరగడమే కాకుండా గడ్డి పెరగడాన్ని, కలుపు ఎదుగుదలను కూడా మనం అంతర పంటగా వేస్తున్న పంట నిర్మూలించడం ద్వారా మనకు కలుపు నివారణతో పాటుగా ఈ విధానంలో అదనపు ఆదాయం పొందడమే కాకుండా పప్పుధాన్య పంటలు వేసినప్పుడు భూసారం కూడా పెరిగి భూమి సారం అవ్వడము, అదేవిధంగా ప్రధాన పంట ఏదైతే ఉందో పత్తికి కూడా అది బలంగా ఉపయోగపడి అధిక దిగుబడులు పొందడానికి కూడా ఈ విధానం చాలా అనుకూలంగా ఉంది. ఎప్పుడైనా 10 నుంచి 15 రోజులు డ్రై స్పెల్ అంటే మనకు కొంచెం వర్షాలు లేకుండా ఉన్నప్పుడు వర్షాధారంగా సాగు చేసిన పత్తిలో కూడా ఈ బోదెలో ఎక్కువ రోజులు మనకు తేమ అందుబాటులో ఉండి మన మొక్క వేరు వ్యవస్థ బాగా పదను తీసుకొని ఎక్కువ ఎదగడానికి కూడా ఈ పద్ధతి చాలా అనుకూలంగా ఉంటుంది. హెచ్డిపిఎస్ కాటన్ అంటే హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ అని ఇదొక సిస్టమ్ అనమాట. ఇంతకుముందు పత్తిని సాలు పత్తి అండ్ డబ్బ పత్తి రూపంలో మనము సోయింగ్స్ చేసుకునేటోళ్ళం. అయితే ఇప్పుడు లేటెస్ట్గా పరిశోధనల ద్వారా ఏం చేసిందంటే బోదె పద్ధతి ద్వారా పత్తిని కల్టివేషన్లోకి తీసుకొస్తే సీడ్ 4 నుంచి 5 ప్యాకెట్లు పడుతుంది ఎకరానికి. ఒక సీడ్ కాస్ట్ పెరుగుతుంది కానీ మిగిలిన అన్ని యాజమాన్య పద్ధతులు, తర్వాత మెయింటెనెన్స్ అండ్ స్ప్రేయింగ్స్, ఫర్టిలైజరు ఇవన్నీ రైతుకి చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. దీంతో ఏంటిదంటే ఎడ్ల అరక లేకుండా డైరెక్ట్గా ట్రాక్టర్ తోటి ఇంటర్ కల్టివేషన్ ఆపరేషన్ చేసుకోవచ్చు అండ్ ఫర్టిలైజర్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫీడ్ మేనేజ్మెంట్ అనేది మెయిన్ థ్రెట్ అనమాట. రైతులకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే కూలీలు దొరకక గడ్డితోటి పత్తిని వదిలేసే సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ పద్ధతిలో ఏంటిదనంటే మనము ట్రాక్టర్ తోటి ఇంటర్ కల్టివేషన్ చేసుకుంటాము. 15 రోజులకు ఒకసారి ఇంటర్ కల్టివేషన్ చేసేసిన తర్వాత మనకు వర్షాలు కనుక పడితే డ్రెంచ్లో మధ్యలో అంటే సాల్ లాగా ఏర్పడుతుంది. అందులో వర్షం నీళ్లు అక్కడ ఆగిపోయి ఉంటుంది. ఆగిపోయి ఉండటంతో మనకు పత్తి పంటకి మాయిశ్చర్ ఎక్కువ రోజులు రీటైన్ అవుతుంది అనమాట. దాంతో పత్తి కర్ర చాలా అంటే ఫర్టిలైజర్ అప్లికేషన్ చేస్తే చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. పత్తిలో బోదె పద్ధతి అనే పద్ధతిని ఒక 400 నుంచి 500 ఎకరాల వరకు రైతులు సాగు చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఎట్లాంటి లాభాలు ఉంటాయంటే, ముందుగా పత్తిలో ప్రధాన సమస్య ఏంటి అని అంటే జాలు పడుతుంది. అంటే అధిక వర్షాలు వస్తే కనుక ఎక్కువ వాటర్ నిలిచి ఉండి పత్తి పంట అనేది చచ్చిపోవడం జరుగుతుంది, విల్ట్ అనే డిసీజ్ వచ్చి. అట్లా రాకుండా డ్రైనేజ్ వ్యవస్థ అనేది చక్కగా ఏర్పడి నీళ్ళు అనేవి మంచిగా వెళ్ళిపోతాయి. సో జాలు పడకుండా ఉంటుంది. అలాగే వేరు వ్యవస్థ కూడా బలంగా ఏర్పడుతుంది. మామూలు పద్ధతికి దీనికి ఒక 20% వరకు దిగుబడి కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. అలాగే మనకి ఎరువులు వేసుకోవడానికైనా లేదా పురుగు
మందులు లేదా కలుపు మందు అనేది స్ప్రే చేసుకోవడానికైనా కూడా ఈజీగా ఉంటుంది రైతులకి. బోదెసాళ్ల పద్ధతి రైతులు ఆదరణ పొందుతున్న నేపథ్యంలో వచ్చే సీజన్లో ఈ విధానంలో పత్తి సాగును విస్తరించే దిశగా కృషి చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800 425 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.